హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. నేను రాకేష్. మనం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఏదైతే 8 రోజుల తర్వాత దాదాపు ఇప్పుడు 12:30 అవుతుంది కాబట్టి 9 రోజుల తర్వాత అనుకోవచ్చు. ఏదేమైనా పేట్ బషీరాబాద్ పోలీసులు మేము అరెస్ట్ చేసినామని చెప్పుకుంటా ఉన్నారు. అటువైపు ఏమో బండి సంజయ్ గారు డైరెక్ట్గా ప్రకటన చేశారు. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నాకు చట్టాల మీద అవగాహన ఉన్నది కాబట్టి నేను నా కొడుకును అప్పచెప్తున్నా అని చెప్పినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు పేట్ బషీరాబాద్ పోలీసులు చెప్తున్నది నిజమా, లేదంటే బండి సంజయ్ గారు చెప్తున్నటువంటి నిజమా? అరెస్ట్ చేస్తే మరి ఉదయం ఒక 4 బృందాలు ఢిల్లీకి పోయినాయని చెప్పేసి, ఒక బృందం కరీంనగర్ అని, ఇంకో బృందం హైదరాబాద్లో మేము విచారణ అంటే దొరకబడుతున్నాం అని చెప్పేసి తిరుగుతున్నటువంటి సోదాలు చేస్తున్న సందర్భం మనం చూసాం. అసలు బండి సంజయ్ గారు తెలంగాణ పోలీసుల్ని పిచ్చోళం చేసిండా, లేదంటే బండి సంజయ్ గారే బీజేపీని రేవంత్ రెడ్డిని నమ్ముకొని పిచ్చోడైండా? అసలు ఏం జరిగింది? ఈరోజు బండి సంజయ్ గారి పేరు వాడద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి, అంటే ఆయన ప్రకటించింది కాబట్టి ఆయన పేరు చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఈరోజు ఆయన్నే స్వయంగా నాకు చట్టాల మీద నమ్మకం ఉంది అని చెప్పేసి ప్రకటించిన సందర్భంలో మనం పేరు వాడుతున్నాం. ఏది ఏమైనా కూడా 8 రోజుల తర్వాత 9వ రోజు నాడు ఈరోజు అర్ధరాత్రి అయితే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సాయంత్రం 6 గంటల సమయంలో పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి అమ్మాయి అర్ధరాత్రి 12:30 వరకు, దాదాపు 12:30 తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటికి అయితే ఎప్పుడు వెళ్ళిందో అదే టైంలో ఈరోజు అదే పోలీస్ స్టేషన్ నుండి బండి భగీరథ్ ఈరోజు పోలీస్ స్టేషన్ బయటికి వెళ్ళిన పరిస్థితి. మరి ఏది ఏమైనా 8 రోజుల తర్వాత ఆయన లొంగిపోవడమా, అరెస్ట్ అవ్వడమా జరిగింది. ఈ అరెస్టుకు సంబంధించిన విషయంలో కూడా ఏం చేస్తారు? ఇప్పుడు మేడ్చల్ మెజిస్ట్రేట్ దగ్గరికి ఆయన తీసుకెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దాదాపుగా పోలీసు వెహికల్ ఎంతైతే ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాయో అంతే పరిస్థితుల్లో దాదాపుగా ఒక 10కి పైగా వాహనాలు ఈరోజు ప్రైవేట్ వాహనాలు వాళ్ళని వెంబడిస్తూ వెళ్ళాయి. ప్రైవేట్ వాహనాలు వెంబడిస్తూ వెళ్ళడం అనేది ఒక పోక్సో కేసులో నిందితులుగా ఉన్నటువంటి బండి భగీరథ్కు సంబంధించిన విషయంలో ఆయన అరెస్ట్ చేయో లేదంటే లొంగుబాటు జరిగిన తర్వాత ఆయన వెళ్తున్న మెజిస్ట్రేట్ ఇంటికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ వాహనాలను, పోలీసు వాహనాలని వెంబడిస్తూ ప్రైవేట్ వాహనాలు వెళ్తూ ఉంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఇలాంటి అభ్యంతరం చెప్పినటువంటి పరిస్థితి లేదు. అదే ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళందరినీ క్లియర్ చేసి ఆ వాహనాలు వెళ్ళేంత వరకు హడావిడి చేసినటువంటి పోలీసులు మరి బండి భగీరథ్ వెనుకెళ్తున్నటువంటి ప్రైవేట్ వాహనాల విషయంలో ఎందుకు, ఒకవేళ ఆ ప్రైవేట్ వాహనాలు ఏది చేసైనా కూడా అవసరమైతే పోలీసులను మభ్యపెట్టైనా ఇంకేమైనా జరిగి ఏదైనా తప్పిదం జరిగే పరిస్థితి ఏంటి? ఈరోజు 10ల సంఖ్యలో బండి భగీరథ్ను వెంబడించిన ఆ వాహనాలు ఎవరివి? వాటి మీద మరి పోక్సో నిందితునికి సంబంధించిన విషయంలో ఆయనను వెంబడిస్తూ వచ్చిన వాహనాల్లో ఆయన శత్రువులు ఉన్నారా, ఆయనకు మిత్రులు ఉన్నారా, అసలు ఏం జరగబోతుంది ఏంది అనేది తెలిసేటువంటి అవకాశాలు లేవు కాబట్టి, జరగబోయేటువంటి నష్టానికి సంబంధించిన విషయంలో ముందే ఊహించలేం కాబట్టి ఆ వెంబడించినటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ వాళ్ళందరూ కూడా మాకు సంబంధం లేనట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి గారేమో నిన్న చాలా క్లియర్గా ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మీడియా వాళ్ళందరి ముందు బహిరంగంగా నేను అరెస్ట్ చేయలేను, దయచేసి మీరు లొంగిపోండి అని చెప్పినటువంటి 24 గంటల్లో చాలా క్లియర్గా బండి సంజయ్ తన కొడుకును పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ 8 రోజుల పాటు ఈ స్టేట్మెంట్ కోసమే వేచి చూసాడా, లేదంటే రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు కాబట్టి బండి సంజయ్ గారు వేరే ఆన్సర్ లేక అప్పచెప్పిండా? అసలు ఏం జరిగింది? రేవంత్ రెడ్డి కామెంట్స్ జరిగినటువంటి 24 గంటలలోనే అరెస్ట్ అయినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసు బృందాలు సోదాలకు వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఈ 7 రోజుల పాటు జరిగినటువంటి ఈ సోదాలు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా ఈ 7 రోజుల పాటు జరిగినటువంటి ఆలస్యానికి రేవంత్ రెడ్డి కూడా బాధ్యుడేనా? అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆయనను బతికించాడు, అంటే ఆయన కాపాడేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, కమలం పార్టీతో పాటు కమలం కాంగ్రెస్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేసిందా అనే విషయం కూడా ఈరోజు అనుమానాలకు తావిస్తూ ఉంది. 7 రోజుల పాటు కాపాడి 8వ రోజు నాడు ఈరోజు వాళ్ళకు ఏ మాటలకు సంబంధించిన విషయంలో ఇటు ప్రజల వైపు నుండి విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడం, పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా తెలంగాణ ప్రభుత్వం మొత్తం, తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రభుత్వాన్ని నిందించేటువంటి పరిస్థితి నిన్న కనబడ్డది. రేవంత్ రెడ్డికి కనీసం ఒక వ్యక్తికి దొరకలేడా? ఎక్కడో అడవిలో ఉన్నటువంటి వాళ్ళని దొరకబడుతున్నటువంటి వీళ్ళకు, లేదంటే మొన్న ఇదే బండి సంజయ్ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక జ్యువెలరీ షాప్లో దొంగతనం చేస్తే బీహార్కి వెళ్ళి పట్టుకొచ్చినటువంటి ఈ తెలంగాణ పోలీసులకు, కేవలం కరీంనగర్ పోలీసులే బీహార్కి వెళ్ళి పట్టుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే, తెలంగాణ డీజీపీగా ఉన్నటువంటి ఆనంద్ గారు ఇప్పటి వరకు పోక్సో కేసులో కేంద్ర మంత్రి కొడుకు ఉండేదంటే ఆయన పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రభుత్వం ఉందా అని చెప్పేసి అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకత రావడం వల్లనే నిన్న జరిగినటువంటి ఒక ప్రైవేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడం, రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన వెంటనే డీజీపీ గారు రంగంలోకి దిగడం, డీజీపీ గారు రంగంలోకి దిగిన తర్వాత అరెస్ట్ చేస్తే ఇక్కడ నా పరువు పోతుందా అని చెప్పేసి ఈరోజు బండి భగీరథ్ గారిని బండి సంజయ్ గారు దగ్గరుండి
అప్పయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏది ఏమైనా మేడ్చల్ మేజిస్ట్రేట్ దగ్గరికి ఈరోజు బండి భగీరథ్ వెళ్ళడం జరిగింది. మరి మేడ్చల్ మేజిస్ట్రేట్ గారు ఏం చేస్తారు, మరి ఇందులో కూడా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి చూసి, ఎందుకంటే మనం హైకోర్టులో చూసాము పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎంత దారుణమైన, నేను దాదాపుగా 10-15 ఏళ్ళ నుండి ఈ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్లు అవన్నీ చేస్తున్నటువంటి అంటే విచారణ జరుగుతున్నప్పుడు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇన్ని ఏళ్ల కాలంలో మొదటిసారి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మాట్లాడడం నాకు వింతగా అనిపించింది. అంటే ఇది ముందస్తుగా అనుకున్న దానిలో భాగంగానే అనిపించినటువంటి పరిస్థితులు దాదాపుగా ఈరోజు జడ్జి గారి మీద, పీపీ గారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత తెలంగాణ రాష్ట్రంలో రావడం ఇదే మొదటిసారి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకు మరి పీపీ గారు ప్రవర్తించారు? మరి ఇప్పుడు కూడా మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి పీపీ గారు కానీ అంటే మిగతా వాళ్ళు కానీ అసలు ఏం చెప్తారు, ఏంది, పోలీసులు ఏమన్నా తప్పుగా అంటే రిపోర్ట్ చేయడం కానీ మిగతా ఏమైనా తప్పులు చేసి అంటే ఆ తప్పుల్ని బూచిగా చూపి అవసరమైతే ఆయనను బెయిలిచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా, ఏం జరగబోతుంది ఏంది అని తెలియదు. ఒకవేళ అరెస్ట్ చేసి అంటే రిమాండ్కి పంపించేది ఉంటే ఎక్కడికి తరలిస్తారనే విషయం కూడా చెప్పేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఏది ఏమైనా కూడా చివరికి బండి భగీరథ్ ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. అరెస్ట్ అనలా మరి బండి సంజయ్ గారు చెప్పినట్టు లొంగిపోవడం జరిగిందా, ఏదో ఒకటి ఈరోజు బండి సంజయ్ గారి సుపుత్రుడైనటువంటి బండి భగీరథ్ మైనర్ అమ్మాయిని రేప్ చేసినటువంటి కేసులో ఈరోజు మనం అరెస్ట్కి సంబంధించిన విషయం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా న్యాయం మరి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు ఒక ఫన్ బకెట్ నడిపించినటువంటి భార్గవ్ లాంటి వ్యక్తిని 20 ఏళ్ళ జైలు శిక్ష చేసినటువంటి ఈ కోర్టులు ఈరోజు బండి భగీరథ్కు ఎలాంటి శిక్ష వేయబోతున్నాయి అనేది ప్రధాన ప్రశ్నగా తెలంగాణ సమాజం ముందుంది. ఈ తీర్పును యావత్ భారతదేశం చూస్తూ ఉంది, యావత్ తెలంగాణ చూస్తూ ఉంది. ఈ తీర్పు రేపటి రోజున 100 మంది అమ్మాయిల జీవితాలకు సంబంధించిన తీర్పు ఇది. ఒకవేళ బండి భగీరథ్ను కనుక తప్పకుండా చట్టం ప్రకారం పూర్తిగా శిక్షించేటువంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రభుత్వం మీద, అలాగే తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద, దాంతోపాటు కోర్టుల మీద నమ్మకం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ కాకపోతే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీద, కోర్టుల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. ఈరోజు బండి భగీరథ్ కనుక జైలు అంటే బెయిల్ లేదంటే ఆయనకు శిక్ష తక్కువగా వేస్తే మాత్రం రేపటి నుండి జరగబోయేటువంటి అన్ని పోక్సో కేసుల్లో బండి భగీరథ్ కేసును కోడ్ చేసుకొని మాకు కూడా బెయిల్ కావాలి, మాకు కూడా శిక్ష ఇంతే పడాలి అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి వీటికి సంబంధించిన విషయంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి, కోర్టులు సీరియస్ తీసుకోవాలి. తప్పకుండా బండి భగీరథ్ను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు అంతే పరిస్థితుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకారంగా వెంటనే శిక్షించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బండి సంజయ్ అనే వ్యక్తి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. ఆయన తలుచుకునేదంటే సాక్షులను ఏమైనా చేయొచ్చు, సాక్ష్యాలను ఏమైనా చేయొచ్చు. 7-8 రోజుల పాటు ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకు కనబడటలే అని వేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం పోస్టర్లు వేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒక కేంద్ర సహాయ మంత్రి కొడుకే పరారిలో ఉన్నాడనంటే ఆయన తలుచుకునేదంటే ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి తప్పకుండా బండి సంజయ్ను కూడా బర్తరాఫ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బండి సంజయ్ని బర్తరాఫ్ చేయడమే కాకుండా బండి సంజయ్ ఒక శాఖ ఏదైతుందో ఆ శాఖ కూడా హోంశాఖ. ఇప్పటివరకు దాదాపు 8 రోజుల పాటు పోలీసులు సైలెంట్గా ఉండటానికి కూడా ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం, ఈయనకు నరేంద్ర మోడీ గారి నుండి, బీజేపీ నుండి, అమిత్ షా గారి నుండి పూర్తి సహకారం ఉండడం వల్ల ఆ సహకారంతోనే ఈయన ఇదంతా చేసినటువంటి నా మాటలు కూడా వినబడతా ఉన్నాయి. కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇట్నే ఉంటే తప్పకుండా ఈయన సాక్ష్యాలను ఏం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బండి భగీరథ్ జైల్లో ఉన్నా కూడా తండ్రి ఏమైనా చేయగలుగుతాడు. కాబట్టి తప్పకుండా ఈరోజు సివిల్ కోర్టు తీర్పిచ్చింది కావచ్చు, ఆయన వీడియో డిలీట్ చేయాలి, ఆయన ఫోటో డిలీట్ చేయాలి. ఏది ఏమైనా కూడా ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. 1-10 సార్లు ఇది ఎందుకు చెప్తున్నానంటే సాక్ష్యాలను తారుమారు చేయడం అనేది ఈరోజు చిన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలే ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఇట్లాంటి పోక్సో కేసులు ఇంతకుముందు బీఆర్ఎస్ పాలనలో జరిగినప్పుడు కూడా ఆ సాక్షులను ఏం చేయాలనేటువంటి ప్రయత్నం చేసిరో మనం చూసినాం. బీఆర్ఎస్ పాలన నుండి ఈరోజు కాంగ్రెస్ పాలన వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పాలనలో బీజేపీ ఎంపీ కొడుకు ఈరోజు ఈ విధంగా చేస్తూ ఉంటే మరి ఏం జరుగుతుంది? ఒకవేళ కనుక మనం అనుకున్నట్టునే సాక్ష్యాలను బండి సంజయ్ కనుక పదవిలో ఉంటే తప్పకుండా బెదిరించడం. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి, జై శ్రీరామ్ అంటూ కరీంనగర్ ఏక్తా యాత్రలో బండి సంజయ్ గారు నా గురించి చెడుగా అంటే మాట్లాడినటువంటి వాళ్ళ అంతు చూస్తా అని బెదిరించినటువంటి, బహిరంగంగా బెదిరించినటువంటి ఆయన మాటలు మనం విన్నాం. కాబట్టి ఈ బెదిరింపులు రేపు ఆ కుటుంబానికో లేదంటే ఆ కుటుంబాన్ని సహకరించిన వాళ్ళకో ఇవి తప్పకుండా కొనసాగుతాయి. కాబట్టి ఆ కొనసాగకుండా ఉండాలంటే ఏది ఏమైనా బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి, ఆయన కొడుకు అందరిలాగానే శిక్షించడానికి ప్రయత్నం చేయాలనిపించి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందున్నాం. ఇంతకుముందే
10 వాహనాలతోని పోలీసులు మరి మరో 10 వాహనాలు బండి సంజయ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ వాహనాలు కూడా వాళ్ళని వెంబడిస్తూ వెళ్ళాయి. ఏది ఏమైనా పోలీసులు అడ్డుకున్న తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత అర్ధరాత్రి 12:30 సమయంలో ఈరోజు మనం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడుతున్నాం. ఇదే సమయంలో ఆ రోజు అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి బయటికి పోయింది. ఇదే సమయంలో మనం వీడియో చేస్తున్నాం. ఇదే సమయంలో బండి సంజయ్ కొడుకు కూడా ఈరోజు జైలు పోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు ఈరోజు బండి భగీరథ అరెస్ట్ కోసం వాళ్ళు పెట్టిన ప్రతి పోస్టు, వాళ్ళు మాట్లాడిన ప్రతి మాట, వాళ్ళు పెట్టిన ప్రతి కామెంట్ ఈరోజు తెలంగాణ సమాజం ఈరోజు విజయం సాధించని మనం అనుకోవచ్చు. లేకపోతే తెలంగాణ సమాజం ఈ విధంగా స్పందించి ఉండకపోతే బండి భగీరథ ఆ అమ్మాయినే బద్నాం చేసి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండేవి. ఏది ఏమైనా ఈరోజు అరెస్టు సంబంధించిన విషయం మనం చూస్తా ఉన్నాం. పేట్ బషీరాబాద్ నుండి నేను మీ రాకేష్, చూస్తూనే ఉండండి G8 న్యూస్. థ్యాంక్ యూ.